अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के रामायण पेट को रेवेन्यू डिवीज़न बनाने का मुतालिबा करते हुए गुज़िश्ता 48 घंटों से 74वें दिन एहतजाजी तौर पर रामायण पेट बंद बनाया जा रहा है। आज इसी बंद को लेकर आल पार्टी और मकामी जेएसी कायदीन के बशमूल कारोबारियों ने कारोबार बंद रखे। नीस इस एहतजाज को कांग्रेस पार्टी की तायीद भी हासिल रही। इस मौके पर कांग्रेस पार्टी टीपीसीसी मेंबर मिस्टर एम बालाकृष्णा के अलावा दीगर अहम शख्सियात ने एहतजाज में पहुंचकर मीडिया के नुमाइंदों से बात करते हुए हुकूमत से इस बात का मुतालिबा किया कि रामायण पेट को फिलफौर रेवेन्यू डिवीज़न का दर्जा दिया जाए। इस मौके पर एहतजाजियों की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाज़रीन, यहाँ इस बात का तज़किरा भी ज़रूरी होगा कि कल के एहतजाज में कांग्रेस पार्टी टीपीसीसी मेंबर मिस्टर कंटारेड्डी तिरुपति रेड्डी ने भी इस एहतजाज में शरीक होते हुए हुकूमत से इस बात का मुतालिबा किया कि जिस वक्त तक रामायण पेट को रेवेन्यू डिवीज़न का दर्जा नहीं दिया जाता उस वक्त तक ये एहतजाज जारी रहेगा। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के जरिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఉద్యమం తర్వాత మలిదశ ఉద్యమానికి ఇవాళ 76వ రోజు అంకురార్పణ జరిగి క్లియర్గా చెప్పడం జరిగింది. ఒక జేఏసీ ఏర్పడి విపక్షాలన్నీ ఒక జేఏసీ ఏర్పడి దాంట్లో కొంతమంది కార్యకర్తలు ఇక్కడ ఉన్న పట్టణ ప్రజలు కూడా క్లియర్గా ఏం చెప్పినామంటే ఆ రోజు మాట ఇచ్చారు హరీష్ రావు గారు. మాట ఇచ్చింది తెలంగాణలో రెవెన్యూ డివిజన్ కొత్తది ఏర్పడితే రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తాను. ఇప్పటిదాకా వేచి చూసారు రామాయంపేట ఇక్కడ ప్రజలు నాయకులు వారందరూ వేచి చూసారు. కానీ ఆ తర్వాత కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారు. కానీ రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇంకా దాన్ని ఉద్యమ పంతాలా తీసుకోవాలనే ఉద్దేశంతో నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. వాళ్ళకి చెప్పారు. నిన్న 75వ రోజు జేఏసీ అందరూ సమావేశం ఏర్పరచుకొని విపక్షాలని సమావేశం ఏర్పరచుకొని 48 గంటల బంద్ పిలుపునియడం జరిగింది. నిన్న బంద్ సంపూర్ణంగా విజయవంతం జరిగింది. ఇక్కడున్న రామాయంపేట ప్రజలకు, వర్తకులకు, వ్యాపారులకు కాంగ్రెస్ పార్టీ తరఫున పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే స్వచ్ఛందంగా ఇప్పుడు మొత్తం ఒక 1.5 అవర్ ఉదయం నుంచి తిరుగుతున్నాము. మొత్తం షాపులు బంద్ ఉన్నాయి, టోటల్గా బంద్ ఉంది. అంటే ప్రజల ఆకాంక్ష ఏ మేరకు ఉన్నది అని చెప్పేసి ఈ బంద్ను చూస్తేనే అర్థం చేసుకోవాలి. అయితే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పార్టీ ఇప్పటికే ప్రభుత్వం ఎలాంటి స్పందన చేయలేదు. భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి తెలుసు, కేసీఆర్ ప్రభుత్వం ఏదైతుందో దున్నపోతు మీద వర్షం లెక్క. అంటే ప్రజల ఆకాంక్షకులకు, ఇక్కడ నాయకులకు, ఇక్కడ వాళ్ళకు విలువలు లేవు. ఆయన కావాల్సింది ఒకటి, అధికారం ఎట్లా చేపట్టాలి, కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఉంటే వెళ్ళిపోతే నా సిద్దిపేట మంచిగా ఉందా, సిరిసిల్ల మంచిగా ఉందా, గజ్వేల్ మంచిగా ఉందా, వీటి గురించి ఆలోచిస్తాడు. నెక్స్ట్ కార్యాచరణ అనేది ఇట్లా జరగకుండా ఒక మిలిటెంట్ ఉద్యమంగా జరుగుతూనే డివిజన్ ఏర్పడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఒక మిలిటెంట్ ఉద్యమం లాగా ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తేనే డివిజన్ ఏర్పడుతుందని చెప్పేసి మా మిత్రులందరూ కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి నిరాహార దీక్షలకు, రిలే నిరాహార దీక్షలకు కేసీఆర్ ముందుకు అతను డిసిషన్ తీసుకోడు. హరీష్ రావు గారికి ఎప్పుడు కూడా మెదక్ కానీ రామాయంపేట కానీ ఇవన్నీ వెనుకబడాలని ఉండాలని ఆయన లోపల ఉన్న ఆకాంక్ష. ఆ దొర కనుసైగలలో పద్మాదేవేందర్ రెడ్డి గారు పనిచేస్తారు కాబట్టి హరీష్ రావు గారికి భయపడుతుంది. అందుగురించి డివిజన్ గురించి నో మాట ఎత్తలేదు. ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ ఎవరైనా సరే రేపు అడుగు పెట్టి ఏదైనా కార్యక్రమం వస్తే అడ్డుకుంటేనే డివిజన్ వస్తుంది తప్ప వేరే రాదని చెప్పేసి మా మిత్రులందరూ కూడా తెలియజేయడం వరకు మలిదశ ఉద్యమంలో 75 రోజులుగా ఎర్ర టెండలో టెంట్ వేసుకొని జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తున్నా, ఎన్ని రకాలుగా నిరసనలు వ్యక్తం చేసినా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారు మరియు స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఈ జేఏసీ దగ్గరికి వచ్చి మీ బాధ ఏంది, కనీసం సాంఘీభావం చెప్పి కూడా చెప్పడానికి కూడా వాళ్ళు ఎవరు
వచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ 75 రోజులుగా నిరసన దీక్ష వ్యక్తం చేస్తూ రకరకాలుగా వంట వార్పులు కానివ్వండి, బోనాలు కానివ్వండి, అన్ని కుల సంఘాలు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, అందరూ కలిసి రామాయంపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా చేయాలని కోరిక వ్యక్తం చేసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గారు, టీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ నాయకులు పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే రామాయంపేట అనేది రెవెన్యూ డివిజన్ ఎప్పుడో కావాల్సింది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే శాతగానితనం వల్ల, స్థానిక ఎమ్మెల్యేకి అవగాహన లేకపోవడం వల్ల, స్థానిక ఎమ్మెల్యేకి ఇష్టం లేకపోవడం వల్ల ఇలా రామాయంపేట రెవెన్యూ డివిజన్ కాలేదు. ఇవాళ రామాయంపేట రెవెన్యూ డివిజన్ చేసినంత మాత్రాన ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. ఇప్పటికే 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. దీనికి కోట్ల రూపాయలు మేము బడ్జెట్లు అడుగుతలేము, లేదా కోట్ల రూపాయల నిధులు అడుగుతలేము. 74 ఉన్న రెవెన్యూ డివిజన్, 75 రెవెన్యూ డివిజన్లు అయితే రామాయంపేటను ఇమీడియట్గా రెవెన్యూ డివిజన్ చేయాలి. ఇవాళ మా స్థానిక జేఏసీ నాయకులు, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అన్ని అఖిలపక్ష నాయకులు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇంతకుముందే. ఇక ముందు కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని జేఏసీ నాయకులతో కూడా కలిసి తప్పకుండా రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు కూడా అందరం కలిసికట్టుగా ఉండి రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పడే వరకు సమిష్టిగా పోరాడతాం. ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి అయితే ఏదైతే సీఎం గారు రాబోతా ఉన్నారో ఆ రోజు జేఏసీ ఆధ్వర్యంలో అందరం కలిసి అక్కడ సీఎంను కూడా అడ్డుకుంటామని చెప్పి కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇక ముందు జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు రూపొందించుకొని స్థానిక ఎమ్మెల్యేను రామాయంపేట పట్టణంలో కానీ, రామాయంపేట మండలంలో తిరగకుండా చేయడానికి కూడా సన్నిద్ధంగా ఉన్నాం. ఇక జేఏసీ నాయకులతో త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని మేము అందరం కలిసి కట్టుకో కూడా రెవెన్యూ డివిజన్ సాధించే వరకు సమిష్టిగా పోరాడతాం. సందర్భంగా 48 గంటల బంద్కు జేఏసీ తరఫున పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుకు సంపూర్ణ మద్దతు మాకు లభించింది. ప్రజల సహకారంతో బంద్ సక్సెస్ చేసుకోగలిగినాము. కాకపోతే అధికార పార్టీ నాయకులే వీళ్ళు ఓర్వలేక ఏదో దుష్ప్రచారం చేస్తారు. మీరు శతాబ్ది ఉత్సవాలు చేస్తారు కదా అన్న, నిన్న మీ శతాబ్ది ఉత్సవాలల్లా ప్రతి సంవత్సరం చేసే మైసమ్మ బోనాలు, మా రజక సోదరులు, మునూరు కాపు సోదరులు మలసేరు కట్టకు బోనాలు తీస్తారు. మీరు ఆ బోనాలను కూడా మీ అధికార పార్టీ బోనాలను చూపెట్టడం ఎంత మటుకు సిగ్గుసేటు. మీరు కనీసం బోనాలు తీసి చెరువు పండుగ చేస్తే ఒక 50 మంది కూడా లేరు. 360 ఉన్న ఒక 100 మందిలో 60-70 మంది మీ మున్సిపాలిటీ సిబ్బంది ఎందుకు చేస్తారు ఈ దశాబ్ది ఉత్సవాలు? ఏం ఘనకార్యం చేసిర్రని ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఇంకా ఈ కటోడు కట్టుర్రి, ఆ కటోడు కట్టుర్రి అని అంటున్నావు అమ్మ. కానీ నీకు రామాయంపేటలో తిరిగే ముఖం లేదు. ఇప్పుడు కూడా నువ్వు ఒక గంట ముంగట ఇక్కడికి వెళ్ళి పోయినావు, దొంగసాటుగా పోయినావు. కానీ డేరుగా ముఖం ముంగటికి వెళ్ళి అయితే పోలే. ఇప్పటికైనా నువ్వు ఆల్రెడీ బుద్ధి తెచ్చుకొని రామాయంపేట మీద ఏదైనా శ్రద్ధ వహించి మాకు రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే నువ్వు రాబోయే కాలంలో రామాయంపేటలో తిరగనిచ్చుడు కాదు కదా, నిన్ను వెంబడించి తరిమి కొట్టే రోజులు అతి తొందరలోనే దగ్గరలోనే ఉన్నాయి. అంతేకాకుండా మేము సంవత్సరం కోలే పోరాడుతున్నాం. దేని గురించి ఒక 10 మాటలు మా సోదరులు జేఏసీ సోదరులు అందరూ అడిగిర్రు. ఒక ఆధార్ సెంటర్ లేదు రామాయంపేటలో. మళ్ళీ అలా స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. ఆధార్ సెంటర్ ఆల్రెడీ ఆధార్ వెరిఫికేషన్ అవసరం పడుతుందంటే కూడా ఆధార్ సెంటర్ కూడా పెట్టియలేని స్థానిక నాయకత్వ లోపము ఎంత మట్టుకుందో. అందుకే ఇవన్నీ అన్యాయం జరుగుతుంది కాబట్టి డివిజన్ కావాలని మేము కొట్లాడుతున్నాం. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా ఇప్పటికైనా మీ మొండి వైఖరి బంద్ చేసుకొని మీరు ఈ రోజుకైనా కూడా మీరు ఆల్రెడీ ఇప్పటికైనా రామాయంపేట డెవలప్మెంట్ కట్టుబడి మీరు రెవెన్యూ ఇప్పించే వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావాలి